సార్ 4 ఏళ్ళు అవుతా ఉంది 3 రాజధానులు అనే అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి ఇప్పటికీ 3 రాజధానులు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న డ్రామాని ఎట్లా చూస్తారు? ఆయన వల్ల కాదండి. 3 రాజధానులు ఎట్లా అవుతుందండి? హైకోర్టులో మానమస్ తీర్పు ఇచ్చింది. ఆయన 3 రాజధానులు అనేది ప్రకటన వెనక్కి తీసుకున్నాడు. ప్రజలను మభ్యపెట్టి మోసం చేయడం తప్పితే ఆయన 3 రాజధానులు అనేది అసలు చేయలేడు. అతని వల్ల కాదు. కాకపోతే ఏంటంటే రైతులను ఇబ్బంది గురి చేసి అటు రాయలసీమని, ఇటు ఉత్తరాంధ్రని, ఇటు కోస్తా వాళ్ళని ఈ ముగ్గురు వాటిని కలిపి ఏదో రకంగా ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి లబ్ధి పొందాలని ఉద్దేశంలో తప్పితే అతని వల్ల అసలు 3 రాజధానులు అనేది ఎక్కడైనా ఉందండి? మన దేశంలో కానీ ప్రపంచంలో ఏడైనా ఉందండి? అక్కడేదో మనం పోయి వచ్చాడు కానీ ఆడ ఏదో 3 రాజధానులు అని వాళ్ళు అసలు ఎందుకు పెట్టామని తలకాయ బాదుకుంటున్నారు. అసలు ఈయన మామూలుగా ఒక రాజధానికే చేయలేని 3 రాజధానులు ఏముందండి? ఆ ఋషికొండకి బోడిగుండు చేసి 500 కోట్ల రూపాయలు పెట్టి ఆడ కట్టాడు ఆయన. ఆ 500 కోట్లు అమరావతిలో ఉండ బిల్డింగ్లు కనుక బాగు చేస్తే కనుక బ్రహ్మాండంగా జరిగిపోయేది కదండి. అప్పులు తీసుకొస్తున్నాడు, పప్పు బెల్లాలాగా పంచుతున్నాడు. ఈయన వల్లేమో అసలు ఏమీ కాదు, లెక్కలు లేవు, దోచుకోవటం ఏం లేదండి. వైను ఆయనకు లెక్క అంతా తప్పితే వేరే ఏం లేదు. అభివృద్ధి అనేది ఆయనకు చేత కాదు, చేయలేడండి. ఇప్పుడు అమరావతి రాజధానిగా ఉండాలంటూ కూడా ఎవరైతే ఉద్యమం మొదలుపెట్టారో వాళ్ళందరినీ కూడా ఈరోజు భయపెట్టి ఉద్యమానికి దూరంగా ఉంచే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యాడు అనే ఒక వాదన అయితే ఉంది. దీని గురించి అసలు అది పూర్తిగా అది తప్పండి. బంతి కనుక ఎట్లా నొక్కేసి అమరావతి ఉద్యమాన్ని నొక్కాలని చూశాడో అంత హైట్లో వేసిందండి బంతి. రాటు తేలిపోయారండి అమరావతి మహిళలుగా ఎవరైనా సరే అండి. ముందుగా పోలీసు వారిని చూస్తే అమరావతి మహిళలు కానీ రైతులు కానీ భయపడిపోయారండి. ఇప్పుడు పోలీసు వారు కానీ ఎవరైనా కానీ మేము చేసిన తప్పేంది, మా మీద ఎందుకు కేసులు పెడుతున్నారు అనే హక్కుగా ఇప్పుడు రైతులందరూ రాటు తేలిపోయారండి. మేము ఏ తప్పు చేయలేదు కాబట్టి, మా భూములు ఇచ్చాము కాబట్టి, తాతల ముత్తాతల కాలం నుంచి మా భూములు ఇచ్చాము కాబట్టి, రాష్ట్రం కోసము మా పిల్లల కోసం భవిష్యత్తు కోసం మేము ఉద్యమం చేస్తున్నాం కానీ వేరే రకంగా కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆంధ్రప్రదేశ్లో ఆయనకి ఎదురు తిరిగింది మొట్టమొదటి అమరావతి రైతులేనండి. మేము ఏదైనా కానీ మా మహిళలు మా ఎమ్మటుండి ఉద్యమాన్ని నడిపించి సక్సెస్ చేయగలిగారని చెప్పి నేను కోరుకుంటున్నానండి. అంటే 4 ఏళ్ళుగా చూస్తే ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు, ఎన్నో దాడులు దాష్టికాలు కూడా మీ మీద జరిగిన పరిస్థితి. తిరిగి చూసుకుంటే ఈ 4 ఏళ్ళుగా కూడా అవే కనిపిస్తూ ఉన్నాయి, అవమానాలు ఆక్రందనలే కనిపిస్తున్న పరిస్థితి. దీన్ని ఎట్లా చూస్తారు? ఇది చాలా తప్పు కదండి. ఆడవాళ్ళ మీద కట్టుకునే చీరల మీద కామెంట్ చేశారు, డొక్కల్లో తన్నారు, అవి మామూలుగా సహజంగా అన్నదాన్ని మాటలు అన్నారు, కేసులు పెట్టారు. కనీసంగా మీడియా సోదరుల మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారండి. ఎస్సీల మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారండి. ఏ తప్పు చేయకపోయినా కేసు పెట్టే పోలీస్ ఆఫీసర్లు తెలుసండి ఏ తప్పు చేయలేదు వీళ్ళు అనే ఉద్దేశం మీద పైనుంచి ఒత్తిళ్ళు వచ్చి కేసులు పెట్టి కొన్ని వేల మీద కేసులు పెట్టారు. మాకేం లేదండి, ఆ మంగళగిరి కోర్టులో వాయిదాలు తిరగడం తప్పితే వేరే రకంగా ఏమి లేదండి. ఈ ప్రభుత్వం ఏ రకంగా అమరావతిని అభివృద్ధి లేకుండా చేయాలని చూసిందో అంతగా రెట్టింపు అయ్యి ఉద్యమం కొనసాగిందండి. మరి మీ ప్రాంతంలో తాడికొండ కానీ మంగళగిరి కానీ అమరావతి ప్రాంతంలో ఉన్న రైతులు 3 రాజధానులకు మొదట్లో మద్దతు ఇచ్చిన వాళ్ళలో ఈరోజు ఉండవెల్లి శ్రీదేవి, ఆళ్ళ రామకృష్ణారెడ్డి కూడా ఉన్నారు. ఈరోజు వాళ్ళే జై అమరావతి అంటూ కూడా ఉండవెల్లి శ్రీదేవి ఆల్రెడీ జై కొట్టిన పరిస్థితి, ఆళ్ళ రామకృష్ణారెడ్డి పార్టీకి పదవికి రాజీనామా చేసిన పరిస్థితి. దీని ఇంట్లో చూస్తారు? ఆళ్ళ రామకృష్ణారెడ్డి అమరావతిని నాశనం అవడంలో మొట్టమొదటి ద్రోహి అండి. అమరావతిని ఏ కార్యక్రమం వచ్చినా కానీ కోర్టుకు పోయి అడ్డుపడ్డాడు. ప్రపంచ బ్యాంకులు నిధులు రాకుండా ఎన్జీటీకి పోయి పిటిషన్లు వేయటం కానీ, స్పీడ్ యాక్సెస్ రోడ్డు జరగకుండా ఉండడానికి కానీ అమరావతిని నాశనం చేసినది మొట్టమొదటి ఆళ్ళ రామకృష్ణారెడ్డి. ఆయన రాజీనామా చేసి పోయినా కానీ అమరావతి రైతు వారిగా ఆయన మేము మర్చిపోము. ఆయన ఏదో రకంగా కానీ మేము ఈ ఇబ్బందికి గురి చేస్తాం కూడా. ఆయన మమ్మల్ని ఎన్ని బాధలు పెట్టాడో, ఎన్ని రకాలుగా ఇబ్బంది గురి చేశాడో, ఎన్ని కేసులు వేసాడో. అసలు అది కాదండి, ఆయన పెట్టిన కేసులు ఏమన్నా ఉందండి? బాబు గారి మీద ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు అండి, దాంట్లో అవతవకలు జరిగినాయి అంట. మరి అసలు ఆ ఇన్నర్ రింగ్ రోడ్డు ఎక్కడుందో, అసలు భూసేకరణ ఎక్కడ జరిగిందో, దాంట్లో అవకతవకలు ఎట్లా జరిగినాయో అసలు మరి మాకు మైండ్ పోతుందండి ముందు ఆయన పెట్టిన కేసులు. మరి ఆ కోర్టు వారు కూడా మరి వాయిదాల మీద వాయిదాలు వేస్తుంది. మరి అసలు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డే లేదు, దాని మీద అవకతవకలు జరిగినాయి అంటం ఏందో, ఈ పాపం ఏందో మాకేం అర్థం కావట్లా.
ఇప్పుడు మా మీద ఎడిదిరిగి ఏ తప్పు చేయకపోయినా ఎన్ని కేసులు పెట్టారో బాబు గారి మీద కూడా అన్ని కేసులు పెట్టి అనేక రకాల ఇబ్బందులు గురి చేసి ఏ పాపం చేయనాయని 52 రోజులు జైల్లో పెట్టి అనుభవించేటట్టు చేశాడు జగన్మోహన్ రెడ్డి. నేను 16 నెలలు జైల్లో ఉన్నాను, నా ఎదురాళ్ళు కూడా జైల్లో ఉండాలా, వాళ్ళని కూడా ఏదో రకంగా ఇబ్బంది గురి చేయాలా అనేది తప్పితే వేరే రకంగా ఏమీ లేదని కోరుకుంటున్నానండి. మరి జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల అంశంతో ఎన్నికలకు వెళ్ళేటట్టుగా అనిపిస్తూ ఉన్నాడు కదా. అసలు నమ్మరండి, ఈయన 3 రాజధానులని ఎన్నికలకు పోయినా ఇప్పుడు కాచు కూర్చో మొన్నటిదాకా కృష్ణా గుంటూరు జిల్లాలో 1-2 సీట్లు వచ్చేయేమో, ఇప్పుడు ఆ వచ్చే సీట్లు కూడా బాగొట్టుకున్నాడు. ఉత్తరాంధ్ర వాళ్ళు నమ్మరు. బాబు మాకు వద్దురు నాయన రాజధాని, ఇక్కడ అరాచకం జరుగుతుంది, ఇక్కడికి వచ్చి దౌర్జన్యాలు అరాచకాలు, ఇక్కడ మేము ప్రశాంతంగా వాతావరణంలో మేము బతికే వాళ్ళము, ఇక్కడ రాజధానిని తీసుకొచ్చి కబ్జాలు చేసి మమ్మల్ని భయభ్రాంతులు గురి చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళు దండాలు పెట్టి చెబుతున్నారండి. రాయలసీమ ప్రజలు కూడా నమ్మట్లేదండి. హైకోర్టు వచ్చిందని చెప్పారు. హైకోర్టు ఏ రకంగా వస్తుందండి? రాష్ట్రపతి గారితో ఆమోద ముద్ర పొందిన ఆయన హైకోర్టు ఏ రకంగా కదుపుతాడు? ఆయన వల్ల కాదు కదా. మాది ఒకటే కాన్సెప్ట్ అండి, ఇక్కడ రాయలసీమ అభివృద్ధి చెందాలా, ఇటు ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలా, అన్ని రకాలుగా మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని పదవులను నడపాలనే మా అమరావతి రైతులుగా కోరికండి.